ఎట్టొచ్చానంటే మా కొడుకు అప్పుడు వెళ్ళిపోయినాడు. నా కొడుకు వెళ్ళిపోయిన దానివల్ల నేను కొంచెం నాకు స్వర్ణం లేకుండా కొంచెం కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. అప్పుడు మా అన్న ఐరాలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. టీచర్గా పనిచేస్తా అంటే మా వదిన్ని పంపాడు. అమ్మ పోయి ఆయన పిలుచురాబో. అప్పుడు పత్రి సారు ఐరాలకు వచ్చిండాడు. పత్రి సారు 96లో ఐరాలకు వచ్చిండాడు. మా అన్న మా వదిన్ని నా కాడ పిలుచుకోరాబో, గురువు వచ్చిండాడు, చూస్తే బాగుంటుంది, ఆయనతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి పంపినాడు. మా వదిన నేను అక్కడికి వచ్చినాము. సార్కు నమస్కారం చేయమన్నారు. ఏంది ఈయన ఇలాగుండాడు, సార్కు నమస్కారం చేసేతో సాయిబు లాగుండాడు ఈయన అనేసి నేను అనుకున్నాను. సరే మళ్ళీ సెకండ్ ఇచ్చాను. కూర్చున్నాక ఆ తర్వాత ఆ రోజు గడిచిపోయింది. నాకు కొంచెం నా కొడుకు పైన కొంచెం ఎక్కువగా కలరం వచ్చింది. చనిపోయినాడు నా కొడుకు అనేసి. అప్పుడు ఆయన చెప్పాడు, పోయినోళ్ళు రారు, ఉండేవాళ్ళు బాగుండాలా అని ఏదో కొన్ని అప్పట్లో చెప్పినారు. కొన్ని గుర్తుంది, కొంచెం గుర్తులేదు. ఆ టైంలో సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైటు మెడిటేషన్ చేయని మా అన్న చెప్పారు. ఆ నైట్ మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఎక్కడో వెళ్ళిపోతుండా. మెడిటేషన్ చేస్తా ఉంటే ఏడో వెళ్ళిపోయినాను. ఒక వలలాగా ఉంది, ఆ వలలేక పోయేసినాను. వలలేక పోయినాక ఏంది ఎట్లా దారి లేకుండా ఉంది, ఎట్లా రావాలా బయట అనేసి నేను అనుకుంటా ఉంటే గబామని కన్ను తెచ్చేసినాను. కన్ను తెచ్చేసి ఏం రా మనకి ఇలాగంతా ఉంది, మనకి ఏమైంది, ఒకవేళ గాలి పట్టిందా, దెయ్యం పట్టిందా, ఏమైంది తెలియదు, ఇట్లంతా మనం బయట వెళ్ళిపోతున్నాము, ఏమీ తెలియకుండా పోతుంది అనేసి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాను. మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటే మళ్ళీ దాని లోపల వెళ్ళిపోయినాను. ఒక గూడు లాగుంది, సాలి గూడు లాగుంది, దాని లోపల వెళ్ళిపోయినాను. మళ్ళీ దారి కనపడలా బయట రావడానికి. ఏంది ఎంతసేపు ఇట్లా ఉంది, ఏంది రబ్బా ఇది, ఏమైంది, నేను చెయ్యి పెట్టి చూస్తే కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఏళ్ళకు తగులుతా ఉంది, సురుకు అని. ఇదేదో మనం కరెంట్ లేక వచ్చేసి ఉంటాము, ఇది మనకి ఏమేమి తెలియదు, ఎట్లా వచ్చేసినాము తెలియదు అనేసి మళ్ళా గవామని కన్ను తెచ్చేసి ఇంట్లోనే ఉండాము కదా, మనం ఎందుకు ఆడ పోయి ఉండాము, మనకేదో పట్టేసింది, దెయ్యం పట్టిందో గాలి పట్టింది, ఏమైంది తెలియదు అనేసి మనసులో పెట్టుకొని సరే అట్లే మా ఆయనకు చెప్పినాను. నిద్రలేసి మా ఆయనకి చెప్పినాను, ఇలాగంతా కనపడుతుంది నాకు, ఏమైందంటే నీకు ఏం కాలేదు, నీకు పిల్లలు పోయిన దానివల్ల నీకు ఈ కలరం ఇట్లా ఉంది అనేసి చెప్పినాడు. సరే అది అట్లా ఉన్నాయి. మళ్ళీ ఏం జరిగిందంటే మా ఆయనకు బాగా లేకుండా హాస్పిటల్ వీళ్ళ కొన్ని రోజులకైనా చనిపోయిన తర్వాత నాకు ఎక్కువ ఆలోచన వచ్చేసింది. ఇంకెట్లా మనం 3 పిల్లలు ఉండారే, ఈ 3 పిల్లలు పెట్టుకుని ఎట్లా మనం బతకతాము, ముగ్గురిని ఎట్లా చదివిస్తాము, చదవాలి కదా వాళ్ళు ఆడపిల్లలు అనేసి నాకు ఒక ఆలోచన, టెన్షను, భయము ఎక్కువగా అయిపోయింది. అప్పుడు ఈ మెడిటేషన్లోనే అంటే పడుకొని నిద్రలేని అప్పట్లోనే నేను ఎక్కడో అప్పుడు అట్నే బయట వెళ్ళిపోతా ఉండా. ఏడకి వెళ్ళిపోయినాను, తిరుమల కొండపైకి వెళ్ళిపోయినా. ఆడొచ్చి ఆడ కూర్చొని ఒక మెట్ల పైన కూర్చొని బాధపడుతుండా. ఏం చేయాలి మనం, ఎట్లా బతకాలి, ఏం చేయాలని ఒకే ఆలోచన, టెన్షను. సరే అంత అయింది. ఒక ఆయన వచ్చి, అమ్మా ఇక్కడ ఎందుకు కూర్చోండావు, నువ్వు ఇంటికి వెళ్ళు, దాని పాటికి అదే జరుగుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఏంద్రబ్బా ఈయనకేమో అన్నీ తెలిసినట్టుగా చెప్తా ఉన్నాడే, మన బాధ ఆయనకేం అర్థమైంది, ఈయన తెలిసిన మనిషిలాగా మాట్లాడుతూ ఉన్నాడే అనేసి మనసులో పెట్టుకొని సరే అండి వచ్చేసిన. ఇంటికి వచ్చేసిన తర్వాత కిందికి వచ్చేసినాను. ఒక ఊరిలో ఒక ఊరి వీధిలో అమ్మవారు ఏడుకి ఏదో చేస్తూ ఉన్నారు. అమ్మవారు ఏడుకి చేస్తూ ఉంటే ఒక అమ్మనో అది ఏమో నాకు తెలీదు, ఆ అమ్మ వచ్చి శూలంకి ఎదురుగా వచ్చి నిలబడుకునింది. శూలంకి ఎదురుగా నిలబడుకున్న అందరూ దేవుడికి దండం పెడతా అంటే వీళ్ళు వేషం వేసినారు కదా, వీళ్ళకి ఏంది మనం దండం పెట్టేది, మామూలు ఆట ఆడేవాళ్ళు లాగా ఉండారు చిన్న మనసులో పెట్టుకొని గమ్ముని వచ్చేస్తారు దూరంగా. సరే కొంచెం దూరంగా వచ్చేసిన తర్వాత ఆయన ఏం చెప్తుంది, ఒకసారి ఇట్లా తిరిగి చూడు అని చెప్పింది. ఒకసారి తిరిగి చూస్తే పొడుగ్గా ఎత్తుగా అయిపోయింది ఆ అమ్మ. ఎత్తుగా నేను వేషం వేసుకున్నాను అన్నాను కదా, ఆ అమ్మ వచ్చి ఎత్తుగా పొడుగ్గా అయిపోయింది. సరే అప్పుడు నమస్కారం పెట్టిన, తప్పు అయిపోయిందమ్మా క్షమించు, నాకు తెలియదు ఎవరు అనేసి, ఇప్పుడు అర్థమైంది నాకు అనేసి దండం పెట్టుకున్నాను, వచ్చేసినాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్కి పోతూ ఉన్నారు, వస్తున్నారు, షాప్ అవుతుంది. షాప్ కాడికి పోవడము రావడము, ఈ పిల్లల కథ కొంచెం చూడడము. ఈ పిల్లలు ఏమైంది, ఒక పాపని ఇంటర్లో చేర్చేసేసినాడు కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో.
ఇంకొక పాపన డిగ్రీలో ప్రైవేట్ కాలేజీలో చేసేసి వచ్చినాడు. ఇంకొక పాపన డిగ్రీ అయిపోయింది, ఆ పాప బెంగళూరుకి వెళ్ళిపోయింది. ఈ డిగ్రీలు చేర్చేసి వచ్చిన 10 రోజులకే ఈ పాప కాలేజీలో చేర్చి పెట్టినాడు, ఇంకొక అమ్మాయిని కాలేజీలో చేర్చినాడు. ఒక 10 రోజులు కూడా కాలేదు, 8 రోజులు అయింది. 8 రోజులు అయింది, ఈయనకి ఎక్కువగా ప్రాబ్లం అయిపోయింది. ఎక్కువగా ప్రాబ్లం అయిపోయే కొద్దికి ఈయన ఏం చేసినారు, ఇక్కడ చిత్తూరులో పిలుచుకోవచ్చు, లేదమ్మా మీరు తిరుపతికి తీసుకుని వెళ్ళండి అన్నారు. తిరుపతికి తీసుకొని వెళ్ళినాము. తిరుపతికి తీసుకొని వెళ్తే ఆడ అడ్మిట్ 11 గంటలు అయిపోయింది, అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసిన తర్వాత ఒక బాత్రూమ్ కానీ పోయినాము. నా భుజం మీద చేసుకొని మాట్లాడుకుంటూ బాత్రూమ్కి పోయినాము. బయట బెంచే ఉంది, నేను బెంచ్ పైన కూర్చున్నా. ఆయన లోపల వేసి వచ్చినాడు, మళ్ళీ నా పైన చేసుకొచ్చినాడు. ఏంది బయటలో ఒళ్ళు బలిన టైంలో చెయ్యి నా పైన వేస్తాడు అంటే, అయ్యో ఇంక పైన మనం ఎప్పుడైపోతాము అన్నాడు. ఏంది ఇలాంటి మాటలు మాట్లాడతావు, ఏం మాటలు మాట్లాడతావు అంటే, అంతదా నాకు టైం అయిపోయింది అన్నాడు. నేనైనా సరదాకా మాట్లాడతాడేమో, టైం అయిపోయింది అంటున్నాడు. మాట్లాడుకుంటూ బెడ్ కాడికి వచ్చినాం. బెడ్ పైన పడుకున్నాడు. పడుకొని 5 నిమిషాలు అయిందే లేదు, పడుకొని అట్లే గబామని స్టడీగా చక్కగా లేచినాడు. చక్కగా లేచి అంతే నా కోసం ఎంతోమంది కాసుకోండారు, చూడు 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 అనేసి నాకు వచ్చి చెప్పినాడు. ఏందట మాట్లాడితే, ఎవరు కాసుకున్నారు చూడు, ఎంతమంది కాసుకున్నారు, టైం అయిపోయింది అన్నారు. నేను అంతలేక డాక్టర్ని పిలిస్తే కూడా వాళ్ళ ఊరిని పిలవద్దు, పిలిచినా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా అంత వేస్ట్ అవుతుంది, వాళ్ళు ఏమి పిలవద్దు, నాకు టైం అయిపోయింది, ఇక్కడ ఎంతోమంది కాసుకుంటారు అని చెప్పినారు. నాకు భయం పుట్టిపోయింది. నాకు మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసినారు, చేయిలు కట్టేసినారు, ఇదో నోట్లు ముక్కులు ఎదురు పెట్టేసినారు. ఆయన కంట్లో నీళ్ళు వస్తూ ఉంది. కంట్లో నీళ్ళు వచ్చినప్పుడు పిల్లలు పిలమన్నాడు. ఇద్దరు పిల్లలు కూడా వచ్చినారు. ఆ పిల్లలు పిలుచుకొచ్చి చూపించినారు. మళ్ళీ ఆ పిల్లలు వెంటనే పంపించేసినారు. 5 నిమిషాలు గల కంట్లో నీళ్ళు వచ్చింది, కన్ను మూసేసినారు. ఆ తర్వాత సరే ఇది అయింది పోయింది, దానాలు అంతా చేసేసినాము. ఆ పిల్లలు బతికెట్లా, నా బతికెట్లా, పిల్లలు ఎట్లా, 3 పిల్లలు పెద్దవాళ్ళు చేయాలా, 3 పెండిలు ఎట్లా చేయాలా, ఒక ఆలోచన భయము. ఆడపిల్లలు ఎట్లా పంపాలా, ఎట్లా ఇదనాలా, కానీ అంతా దేవుడు ఉండడు అని చెప్పి పిల్లల కాలేజీలో ఆ పాప డిగ్రీ అయిపోయింది, ఇంకొక పాప ఇంటర్ అయిపోయింది, ఇంకొక పాప ఇంకొక కాలేజీ అయింది, ఇంకొక కాలేజీ అయింది. పనులు చేసుకుంటూ ఉన్నాము. సరే ఆ పెద్ద పాపకు 2011లో పెళ్లి చేసేసినాము. ఇంకా రెండో పాపకు వచ్చి 2018లో సంబంధాలు వస్తూ ఉంది కానీ ఒకటి కూడా కుదరకుండా పోతా అంటే నేనేం చేసినానంటే, ఏంది ఇది దేవుడు, అప్పుడు నేను మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉంటే ఏం చెప్పినానంటే, ఒకరోజు ఇట్లా మెడిటేషన్లోనే ఉన్నాను ఇక్కడ చిత్తూరులోనే అమ్మవారు ఆడ కనక పరమేశ్వరుని గుళ్ళో పట్టామని కొట్టినాడు. ఈయన పట్టాను కొట్టుకుని తల ఇట్లా వంగింది. నేను మళ్ళీ బయట ఉండేవాళ్ళు అడిగిన, నా పక్క ఎవరు సార్ నన్ను కొట్టిందంటే, నిన్ను కొట్టేవాళ్ళు ఎవరు ఉండాలమ్మా, నిన్ను కొట్టేవాళ్ళు ఆయన తప్పించి ఇంకెవరు కొట్టేవాళ్ళు లేరు అన్నాడు. సరే ఆయన కొట్టినాడు కదా. సరే అప్పుడు ఈ సెంటర్ వచ్చి అక్కడ ఇంకో చోటకు మారిన తర్వాత మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తూనే ఉన్నారు, కానీ సెట్ అవ్వాల, కుదరలా. ఆ పాప చిత్తూరులో నుండి నెల్లూరుకి జాబ్ చేసేదానికి ఇక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నెల్లూరుకి జాబ్ చేస్తూ ఉంది. ఆడ ఎక్కడ నారాయణ రెడ్డి కాలేజీలో జాబ్ చేస్తూ ఉంది. ఇక్కడ నన్ను ఒకరు, మీ అమ్మాయి సంబంధం చూసేదానికి వస్తూ ఉంటారు, నువ్వు పలానా చోటకి తిరుపతికి రా అన్నారు. సరే అండి, నేను పోయినా. అమ్మాయిని రమ్మన్నారు. పిల్లోడు నిండా ఇదిగా ఉండాలి ఎట్లా అనేసి నేను అనుకున్నా. ఇంత నలుపుగా ఉన్నాడు, ఈ పిల్ల ఎంత ఇదిగా ఉంటుంది, ఎట్లా చదువు కూడా ఒక సబ్జెక్ట్ తక్కువలో ఉన్నాడు, ఈ పిల్ల ఒక సబ్జెక్ట్ ఎక్కువగా ఉంది, ఎట్లా అని నేను మనసులో పెట్టుకొని సరే వచ్చే వారం చూద్దాంలే. నేను వాళ్ళు అంతలోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు. వచ్చేసిన తర్వాత ఏం చేసినాడు, ఇక్కడ కళ్ళలో ఈయన గుడ్డేరు మనిషి అంటారు, గుడ్డేరు మనిషి. ఆయన దగ్గర పెద్ద కట్టి ఉండదు. ఒక ఊరు నేను పోతా అంటే రోడ్డు గిడ్డు అంతా పట్టపగులు పాలులాగా అయిపోయింది. పోతా ఉంటా, నాకు ఎదురుగా వచ్చేట అడ్డంగా నిలబెట్టేసినాడు. ఆ పొయ్యి పెట్టుకుని అడ్డంగా నిలబడుకున్నాడు. ఎవరు మీరంటే, నేను ఎవరు నీకు తెలీదా అన్నాడు. ఎవరు మాకు తెలియదు చెప్పు అంటే, నేను పొలాడు అక్కడ గుడి ఒకటి ఉంది, ఈశ్వరుని గుడి, ఆ గుడిలో చూపించినాడు. ఆ గుడిలో నేను పని చేస్తున్నాను, నీకు ఎన్నిసార్లు చెప్పినాను, ఆ బిడ్డ నా పిల్లోడికి ఇవ్వమన్నాను కదా అట్టనేసి. నాకేం తెలుసు మీరు ఎన్నిసార్లు చెప్పినారంటారే, ఇది 3 జన్మల బంధము, ఆ పిల్లోడు ఆ బిడ్డకి ఇవ్వాల్సిందే, ఆ పిల్లడికి వాళ్ళదా సంబంధం ఉంది, ఇంకెక్కడ కుదరదు, కుదిరినా కూడా బాగుండదు, ఇది 3 జన్మల బంధం, నీకు ఎన్నిసార్లు చెప్పేది అని చెప్పినాడు. సరే అండి, ఏం తరపు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎవరు ఇలాగా మాట్లాడదు, నేను మనుషులు గొప్పమని కళ్ళు తెచ్చే కొద్ది ఇంట్లో పక్క నా పక్క ఒక బిడ్డ, ఈ పక్క ఒక బిడ్డ ఉంది. ఏంద్రబ్బా ఏం లేదో కనపడుతుంది, ఏంది ఇది మనకేం అర్థం కాలేదు. అప్పుడు నేను బుక్కులు చదివేదాన్ని కాదు,
క్లాసులకు బయట క్లాసులకు పోయేదాన్ని కాదు, మెడిటేషన్ బట్టి సెంటర్కి పోయి చేసేదాన్ని. ఇవన్నీ నాకు అప్పుడు తెలీదు. నాకు ఇంట్లో బాధ, అంగడి బాధ, ఇంట్లో బాధ, పిల్లలకు రెడీ చేయడము, క్యారీలు చేయడము, మళ్ళీ నైట్ పడుకునేదానికి 11 అయిపోతుంది, తెల్లారి 4కి లేసుకున్నా. ఇంకా ఒకటి, ఈ తెల్లారి 4 అనేది ఒకటి గుర్తొస్తుంది. ఈయన ఒక ఆడాయమో ఒక మగ అయినా 3 అయిందంటే వీధిలో నిలుచుకొని అరుస్తూ ఉంటారు. ఏమని అరుస్తూ ఉంటారు? ఎంత టైం అయింది, నీకోసం ఎంతమంది కాసుకుంటారు, లెయ్యి, ఎంతమంది కాసుకున్నారు, లెయ్యి అనేవాళ్ళు అంటాడు. ఏంటో ఎప్పుడు చూసి నీకు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు. నిద్ర బానిచ్చేయలేదు. పడుకునే దానికి రాత్రి 11 అవుతుంది. ఇప్పుడు 3 గంటలకంతా లెయ్యి అనేసి లేపుతూ ఉంటారు. ఒకవేళ లేకుండా పోతే చేతులు భుజాల మీద వచ్చి పడతాయి, కానీ మనుషులు కనపడరు. భుజాల మీద 3-4 చేతులు ఇట్లా భుజాల మీద పడతాయి. సరే వేసుకోవాలి. అట్లా లేకుండా పోతే మీ ఊర్లో ఎవరో చనిపోయినారంట అంటే ఎవరు వాయిస్ అది? పత్రిక సార్ వాయిస్. మీ ఊర్లో ఎవరో చనిపోయినారంట అని ఇట్లా మాట్లాడతారు. ఏంటబ్బా ఇట్లా మాట్లాడతారే ఈయన అని మనసులో పెట్టుకుని లేచేది. బాధతో కష్టపడి లేచేది. 3 గంటలకే లేచి మెడిటేషన్ చేసేది. కానీ మెడిటేషన్లో అప్పుడు నా నా ఫోటో అద్దం పెట్టుకుంటే ఎట్లా నా మొహం, నాకు శరీరం, నా బొమ్మ నాకు కనపడుతుందో అదిలాగా మెడిటేషన్లో కూర్చుంటే నా బొమ్మ నాకే కనపడేది. నేనేం భయపడేదాన్ని. అప్పుడు నేను బుక్కులు చదివేదాన్ని కాదు, క్లాసుకు పోయేదాన్ని కాబట్టి నేను భయపడేదాన్ని. ఏదో మనం దెయ్యం పట్టేసి ఉండాలి, మన శరీరం మనకే కనపడుతుందంటే ఏదో దెయ్యం పట్టి ఉండాలి అనేసి నేను కొంచెం భయపడేదాన్ని. మళ్ళీ ఇది వేరే వాళ్ళకి చెప్పిన, క్లాసులో నాకు ఇట్లా కనపడుతుందంటే అదంతా మాకంతా ఏమేమి కనపడితే నీకు మొట్ట ఎట్లా కనపడుస్తుంది, మేము ఎంత నిన్న కూడా బుక్కులు చదివినాం, మాకంతా కనపడదు, నీకు మొట్ట ఎట్లా కనపడుస్తుంది అని. అయ్యో నాకు ఇలాగంతా కనపడతా ఉంది, ఇలాగంతా చేతులు భుజాల పైన వచ్చి 3-4 చేతులు వచ్చి పడతా ఉంది, లేకుండా పోతే లేయి టైం ఎంత అయింది, నీకోసం ఎంతమంది కాసుకుంటారు, లేవు అనేసి 3 గంటల కంటే అరుస్తూ ఉంటారు. అట్లా కాకుండా పోతే మా పెద్దమ్మాయి పెళ్ళైన పాప గర్భంగా ఉంది. ఆ పాప పిలిచినట్టుగా ఉండేది, అమ్మా అని కింద నుంచి అరిచినట్టుగా ఉండేది. ఎంతలో ఇంత రాత్రిలో బిల్లుకు నొప్పి ఏమన్నా చేసిందేమో అనేసి నీ కింద బాల్కనీలో చూస్తే అమ్మ ఉండేది కాదు. ఇది ఇలాగంతా కనపడేది. మళ్ళా నేనేమనుకున్నా, ఒక మేడానికి చెప్పిన, ఇక్కడికి వచ్చింది ఆ మేడం కూడా. మేడం నాకు ఇలాగంతా కనపడతా ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నాం. ఒక ఇల్లు ఆ పక్క ఉంది, ఆమె ఒక ఇల్లు ఈ పక్క నేను ఉండ. ఇద్దరు మాట్లాడుకుంటూ పోతే ఆయన చెప్పిన, ఆమె ఏం చెప్పింది, ఆమె కూడా అప్పుడు కొత్త, 2-3 ఏళ్ళు అయింది వచ్చి. ఆమె ఏం చెప్పింది, నువ్వు పత్రిక సార్ సాక్షిగా నాకు ఎప్పుడు ఇలా కనపడకూడదు అని చెప్పింది. నేను ఆమె మాట నమ్మి పత్రిక సార్ సాక్షిగా నాకు ఇలాంటివంతా ఎప్పుడు నాకు కనపడకూడదు అనేసిన నాకు తెలీదు. మళ్ళీ నేను బుక్కులు చదువుతూ ఉంటే, క్లాసులు వింటూ ఉంటే నాకు అప్పుడు అర్థమైంది. ఇలాగ ఇట్లా మనం చెప్పేసినామే. అప్పటి నుండి క్షమించు తండ్రి, క్షమించు గురుదేవ అనేసి క్షమించమని అడుగుతానే ఉండ సార్ను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు ఇంకా ఒకటి, ఆ పాపకు పెళ్లి కాకముందు నేను ఏడుస్తూ ఉన్నాను కదా, వీళ్ళకి ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, వీళ్ళకి ఎట్లా పెళ్ళి అయ్యేది, ఉద్యోగాలు ఎట్లా వస్తుంది అనేసి అప్పుడు పత్రిక సారు చిత్తూరుకి ఇది బ్రహ్మానందం కార్యక్రమానికి వచ్చినాడు. నేను 2 లైన్లోకి వస్తా ఉండా, ఆయన వచ్చి నిలబడి అట్లా చూసేస్తే ఏడిస్తే సరిపోదు, గంటలకి ధ్యానం చేయాలా, పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, పెళ్లిళ్ళు కాలేదు అంటే సరిపోదు, గంటలకి ధ్యానం చేయాలా అని చెప్పి నన్ను చూడకలేని చేతులు కట్టుకొని ఈ పక్క తిరిగి మాట్లాడినాడు. నా ఒంట్లో ఇంకా ఎక్కువ ఆనందం అయిపోయింది. కంట్లో నీళ్ళు కారిపోతుంది. సరే ఈ రోజు నుండి మనం గంటల లెక్కనే చేయాలా అనే కొద్దికే పడుకునేటప్పుడు నాకు అంగడికి పోయేసి వచ్చే లోపల 9:30-8 అవుతుంది. మళ్ళీ పిల్లలకి తెల్లారి క్యారీకి రెడీ చేసుకోవాలా, మళ్ళీ వంట చేయాలా. తెల్లారితే పిల్లల క్యారీకి రెడీ చేసేసి జయ గురుదేవా, పత్రిక సార్ గురుదేవా, చెప్పుకోటి నమస్కారాలు తండ్రి గురుదేవా. నా మార్కెట్కి పోయి సరుకు తీసుకొని మళ్ళీ అంగడికి పోవాలా, కానీ పడుకునేదానికి 11 అయిపోతుంది. సరే ఇంక పైన ఈ నిద్ర కూడా మనం తగ్గించుకోవాలా అంటే పడుకునేప్పుడు అంతా ఒక అర్ధగంట 3/4 గంట చేసేసి పడుకుంటాను. మళ్ళీ తెల్లారితే అదేలాగా లేపే గుర్తుకు మళ్ళీ లేపుతున్నారు. 3 గంటలకు లేవు, అప్పుడు లేపేదాన్ని. అప్పుడు నేను నా తప్పు క్షమించు తండ్రి, నాకెంత మట్టి నువ్వు నాకు తెలీదు. ఆయన చెప్తే ఆయన నీ పేరు చెప్పి పత్రిక సార్ సాక్షిగా ఇంకెప్పుడు నాకు కనపడకూడదు అని చెప్పింది. తప్పు నాది కాదు, ఆయనది కూడా తప్పు లేదు, కానీ ఆయన కూడా క్షమించు అనేసి మనసులో పెట్టుకొని అప్పటికి ఇప్పటికి నేను తప్పు క్షమించు తండ్రి గురుదేవా, తప్పు క్షమించు అంటూనే ఉంటాను. ఇప్పటికి మళ్ళీ ఇంకా ఆనుంటి మా పెద్దమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, డెలివరీ అయింది. 24 గంటల టైం కాల. 24 గంటల టైం కాకుంటేనే
ఈ పాప నైట్ అంతా నడుమంతా పైకి లేపుతుంది, కదులుతూ ఉంది, పైకి లేచేస్తాను అంటుంది, బాధపడుతుంది. ఆపరేషన్ చేసినారు, పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డకు పాలు ఇవ్వలేదు. ఈ పిల్ల బాధపడుతుంది. డాక్టర్ పిలిపిస్తే ఏమన్నాడు, ఏమో 24 గంటల టైం కాలేదు, రేపు దాకా అట్లా బాధ ఉంటుంది, ఆ ట్యూబ్ ఉండేదానివల్ల ట్యూబ్ తీసేస్తే రేటు బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఈ పాప ఎగ తీసుకుంటా ఉంది. ఏమన్నా చెయ్యమ్మా అని బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఏడ్చేదానికి శ్వాస వెనపాల ఆ పాప మాట్లాడేది. అట్లా ఎగ తీసుకుంటుంది. నేనేం చేయాలి? చిన్న బిడ్డకు ఆ బిడ్డకు కొంచెం చక్కెరలో నీళ్ళు వేసి, నీళ్ళల్లో చక్కెర కొంచేసి కలబెట్టేసి ఆ బిడ్డకు తాపిచ్చేసి పక్కన బండబెట్టుకున్నాను. మెడిటేషన్ కూర్చుంటే టైం 1:20 అయింది. మహానుభావుడు పత్రి సార్ ధ్యానంలో వచ్చి కూర్చున్నాడు. నాకేమనిపించిందో, అయ్యో గురుదేవుడు నిద్రలో ధ్యానంలో వచ్చేసినాడేమో అనేసి నేను చక్కగా ఇట్లా లేచినట్టు ముంత చెట్టు ఒక డబ్బా, సామాను పెట్టే డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో ఉండే సామాన్ని దొలుకునేసింది. పక్కన వాళ్ళంతా ఎక్కడ అంటున్నారు, ఏమి లేదు అనేసి బిడ్డను అప్పుడే ఆ పాప నన్ను పలకరించింది. అమ్మా అమ్మా బిడ్డకు కొంచెం పాలు ఇవ్వమంటే, లేదమ్మా అప్పుడు నాకు నొప్పి ఎంత బాగుంది, నాకు నొప్పి ఏమి లేదు అన్నాడు. మహానుభావు అప్పుడే ఆయన కాళ్ళు నమస్కారం చేసుకొని బిడ్డకు నేను ఎత్తుకుపోయి ఆ పాపను నోట్లో పెట్టి పాలు దాపించినాను. ఆ బిడ్డ బాగుండాడు. పక్కన వాళ్ళంతా అడిగినారు, ఏమ్మా అనేసి. అమ్మా నేను లేచినాడమ్మా, నా కాలు తగిలి పడిపోయింది సామానము అని చెప్పి ఆ బిడ్డకు పాలు తప్పించి పండబెట్టి ఈ బిడ్డకు సెట్ చేసినాక నాకేం బాధ లేదమ్మా, ఇప్పుడు నాకేం బాధ లేదు, నాకు బాగుందన్నాక నా ప్రాణం కొంచెం ప్రశాంతం అయ్యి, నాయన ఇంతకుముందు నీతో నేను మాట్లాడుంటున్నా, తప్పులు క్షమించాను మనసులో పెట్టుకొని ఆయన ఇది అనుకునేసిన పడుకున్నా. ఇప్పుడు ఆ పిల్లోడు 4వ క్లాసుకు పోయి ఉన్నాడు. ఆ అమ్మాయి ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత రెండే అమ్మ బిడ్డ పెండ్లి అన్నాను కదా, ఆ పాపకు ఆ రోజు నైట్ ఆ రోడ్డు అంతా చల్లగా పాలులాగా అయిపోయింది. ఇట్లా వచ్చి నిలబడుకున్నాడు చూడు. వాయిస్ ఏమో పత్రిసారి వాయిస్, మనిషి ఏమో గుడ్డోడు మనిషి, కట్టేమో అంత పొడుగుంది చేతిలో. నీకు ఎన్నిసార్లు చెప్పేది అన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పేది, నువ్వు ఎవరు నాకు తెలుసు అంటే మళ్ళీ అప్పుడు అట్నే చెప్పినాడు, ఇది 3 జన్మాల బంధం, ఈ పాపను ఆ పిల్లోడికి ఇవ్వాలా అని చెప్పినాడు. సరే ఏందులబ్బా మళ్ళీ ఇట్నే చెప్తున్నాను అనేసి నేను మా ఇంటిని చనిపోయిన గురి పెడితే ఆయన అట్టే చెప్పినాడు, అవును మంచి సంబంధమే, పిల్లోడు మంచోడే, ఇవ్వు అన్నాడు. అది కాకుండా నేను ఇంతకుముందు అమ్మవారి దగ్గర పోతా ఉన్నా, ఆయమ్మ దగ్గర పోయి చెప్పిన, అవును ఇది 3 జన్మల బంధము, వాస్తవమే, ఇవ్వు మంచిదే. ఆ పిల్లోడికి కొంచెం కోపము, ఒక బిడ్డ పుట్టేంత వరకు అట్లా ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటాడు, ఇవ్వు అని చెప్పి అమ్మ చెప్పింది. ఆ తర్వాత వాళ్ళకు ఒక ఫోన్, మా చెల్లెలు అక్కడ ఉంది, అక్క ఇలాగ వాళ్ళు ఫోన్ చేయమంటున్నారు, అర్జెంటుగా నువ్వు చెప్పేది లేకుంటే ఇంకో సంబంధం వాళ్ళు చూసుకుంటారంట అని చెప్పింది. సరే అమ్మ పలానా రోజు వచ్చేయమని చెప్పు అని చెప్పినాను. మరుసటి రోజే వచ్చేసినారు, ఇద్దరు వచ్చినారు, చూసుకున్నారు, ఇల్లు ఒకరు చూసుకున్నారు, వెళ్ళిపోయినారు. మళ్ళీ ఒకరోజు ఏం చేసినారు, పలానా చోటకి కాణిపాకానికి వచ్చేయండి, మేము కాణిపాకు వస్తాము, అక్కడే మాట పలుకు మాట్లాడుకుని నిశ్చితార్థం చేసుకుందామే అన్నారు. ఆడిపోయి మాట పలుకు మాట్లాడేసి 8 రోజుల్లో పెళ్లి కుదిరిపోయింది. 8 రోజుల్లో పెళ్ళి అనుకున్నాము. 9వ తేదీ లగ్న పత్రిక, 9వ తేదీ లగ్న పత్రిక, 22వ తేదీ పెళ్ళి అయిపోయింది. బాగా అబ్బోడి కూడా ఇప్పుడు జాబ్ వచ్చింది, బాగుండారు. ఆ అమ్మాయి కూడా 2 పిల్లలు పుట్టినారు, ఆడపిల్లలు బాగుంటారు. ఇంకొక అమ్మాయికి ఇంకా పెళ్లి సంబంధం చూస్తూ ఉన్నాము. ఆ అమ్మాయి కూడా రేపు నెలలో కుదిరింది. అంతా మహానుభావుడు పత్రి సారే చూసుకుంటాడు అనేసి ఒక నమ్మకంతో నేను బ్రతుకుతూ ఉంటాను. నాకు ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా బాధలు, ఇంకా కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, భూముల గురించి కోర్టు వ్యవహారాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా గెలిచిన 2 కోర్టులు 2 వ్యవహారాలు ఉంది భూముల గురించి, దానికంతా కూడా అయిపోయినా. కానీ వాళ్ళు ఎంత పొరికలు అంటే అంత పెద్ద పొరికలు, వాళ్ళంతా నాకు ఇబ్బంది అవుతుంది. కానీ నేను ఆయన మీద భారం వేసేసి రోజుకు 3 గంటలు, తెల్లారితో 4కి లేచినానంటే 6 వరకు, సాయంత్రం 4కి పోయినానంటే స్కూల్లో శ్రీకాంత్ స్కూల్లో 4కి పోయినానంటే ఒక దినం నాకు టైం బట్టి 4కి పోతా, 4:30కి పోతా, 5కి పోతా, 1:30 గంట సేపు చేస్తూనే ఉంటాను. అంతా ఆ పత్రిక సారే చూసుకుంటారు గురుదేవుడు. నాకు ఈ జబ్బు, నాకు ఒళ్ళు లేకుండా 15 రోజులు అడ్మిట్లో ఉన్నా. స్కానింగ్ చేసినారు, కరెంటు పెట్టి వైర్లు తీసినారు, గోడకు నిలబెట్టి ఫోటో తీసినారు, సీసీ కెమెరాలో పంపినారు. అది కాకుండా ఎంఆర్ఓ క్యానింగ్ 4 క్యానింగ్లు తీసినారు. 4 క్యానింగ్లు తీసి ఒక్క దాంట్లో కూడా రిపోర్ట్ లేదు.
ఏమీ లేదు ఏమీ లేదని పంపేసినారు. నాకేం లేదు, నేను వాళ్ళని అడిగి నువ్వు చికెన్ తింటావా మటన్ తింటావా ఇదంతా ఏం తిన్నాను, నేను మెడిటేషన్ చేస్తాను. అదే హాస్పిటల్లో కూడా పిరమిడ్ తగిలించుకొని మెడిటేషన్ చేస్తే డాక్టర్లు కూడా నన్ను అడిగినారు, ఏమ్మా ఇదేమ్మా నువ్వేమో ఇక్కడ చేస్తే ఇంక డాక్టర్ చూడాల్సిన పని లేదా, నీకు మెడిటేషన్ చేస్తే బాగా అయిపోతుందని. అవును సార్, మీరు డాక్టర్ చూస్తే బాగాదని చెప్పలేదు, నేను మామూలుగా నేను సాయంత్రం తెల్లారితే మెడిటేషన్ చేస్తాను సార్, దానివల్ల నేను తెచ్చి పెట్టుకున్నాను అని చెప్పి ఇట్లా చెప్పినాను వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ మీద చెప్తే కొంచెం వాళ్ళు బాధపడతారు కదా, నీకు దేవుడే చూసేసాడు ఇంక మేమేం చూసేదని మాటలు మాట్లాడతారని. లేదు సార్, నా అలవాటు పైన ఇట్లా పెట్టుకున్నాను సార్ అని చెప్పి చెప్పుకున్నాను. ఒక్క క్యానింగ్లో కూడా ఒక రిపోర్టు లేదు, ఒక దాంట్లో కూడా ఒక ఏమే బాధల. ఇప్పుడు ఆ టానిక్ బలానికి టానిక్, రక్త నరాలకు టానిక్ అది తెచ్చుకొని మాత్రలు తెచ్చుకొని అది అట్లా అయిపోయినాను, బాగానే ఉన్నాను. మళ్ళా సారు చనిపోయిన తర్వాత నాకు ఎక్కువగా బాధ 3 నెలలు 4 నెలలు ఆయన తలుచుకుంటూ నాకు ప్రాణం ఎగిసినట్టుగా ఉండేది. ఈ భగవంతుడు ఈయన ఇట్లా పోతే ఇంక ప్రపంచం అంతా ఏంది, మనం అంతా ఎట్లా అనేసి ఎక్కువగా బాధపడేదాన్ని. అప్పుడు 2 అడవుల మధ్యలో ఎంత మెతువుగా నడుస్తున్నాడంటే అట్లా కనపడినాడు, మెతువుగా అట్లా అడుగు ఎత్తి పెట్టినట్టుగా నడిచి వచ్చి చూసినాడు, కంటికి కనపడినాడు అంతగా. మళ్ళా ఆ తర్వాత ఇప్పుడు నాకు బాగలేదని చెప్పినాను కదా, ఇది ఎంతమంది చేసి ఏమీ నాకు బాగాలేదు కదా, నొప్పిని తగ్గలేదు కదా. మళ్ళీ అయినా ఏం తండ్రి గురుదేవా, ఇంతమంది చేసిన ఎవరు నీ దాని లేదు, నువ్వన్నా ఉంటే నాకు సహాయం చేయలేదు, ఇంకా నాకు ఏ బలం వస్తుంది, ఎవరు చెప్పి ఇంకా ఇంత క్యానింగ్ చేసి నాకు బలం లేదన్నారే, నాకు ఇంకెట్లా బలం వస్తుంది అంటే అప్పుడు ఆయన వచ్చి ఆ అమ్మ స్వర్ణమాల మొట్ట పోతా ఉంది, ఈయన వచ్చి ఒక డేక్సాలో ఒక స్టీల్ డేక్సాలో దాంట్లో ఒక నిమ్మకాయ నీళ్ళు లాగుంది, దాంట్లో పసుపు ఏదో ఉంది, అది తాగు అని చెప్పి ఇట్లా చేయి పెట్టి చూపించేసి ఆ డేక్సాను మహానుడు వెళ్ళిపోయినాడు. అంతదా ఆ రోజు నుంచి ఈరోజు నిమ్మకాయ నీళ్ళు అప్పుడప్పుడు తాగుతూ ఉంటా. ఈరోజు నడుస్తున్నానంటే ఆ గురుదేవుల వల్లనే, ఆ పత్రిక సార్ వల్లనే నేను నడుస్తూ ఉన్నాను ఇప్పుడు 3 సంవత్సరాలుగా. అంతా ఆ గురుదేవులు చూసుకుంటాను. నాకు ఇంకేం చెప్పాలనుకోండి నాకు తెలియదు. ఇంకా జై గురుదేవా, పత్రిక సార్ గురుదేవా, చెప్పుకోటి నమస్కారాలు తండ్రి గురుదేవా.